అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఖుషి తెలుగు స్టోరీస్. రొమాంటికల్ నైట్ 3వ భాగము. అతని నుంచి లవ్ ప్రపోజల్. ఒక షాక్ అయితే తనకి వచ్చిన బంధం అతనే అని ఒక క్లారిటీ రావడంతో ఇంకా ఆశ్చర్యంలోనే నమ్మలేక ఆలోచిస్తూ ఉంది. కానీ అతని మాటల్లో ఉన్న ప్రేమ అతని మదిలో ఉన్న భావాలను చెప్తుంది. బైక్ దిగి తల వంచుకొని అక్కడే నిల్చుంది స్వప్న. అతను బైక్పై అలానే ఉండి ఏదో గుర్తొచ్చినట్టు, నువ్వు వచ్చు అందం గురించి కవితలు రాశావు, నా అందం చూసి ప్రేమించావా అని. కాదు, అది నా భావాల అల్లిక. ఫస్ట్ మీ నాతో ఉంటే నీకు నేను అన్ని ఇవ్వగలను, నా ప్రేమతో సహా. అతని మాటలు చాలా కొత్తగా అనిపించడంతో వెళ్ళాలి, లేట్ అవుతుంది అంది తల వంచుకొనే. వెళ్ళు, కానీ వెళ్లే ముందు ఒక మాట విను. ఈ గుండె చాటులో ఉన్న నువ్వు స్వప్నంలా మాత్రం మిగిలిపోవద్దు అని అప్పటికే ఆమె మనసుని చాలా భారం కలిగించాను అనుకున్న అతను వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. ఇంట్లో వాళ్ళు అడిగితే స్కూటీ టైర్ పంచర్ అయిందని దాని దగ్గరలో పడేసి నడిచి వస్తుంటే ఊర్లో పెళ్లి వాళ్ళ ఇంటికి వస్తున్న పర్సన్ ఒకరు లిఫ్ట్ ఇచ్చారు అని చెప్పి వాళ్ళ ప్రశ్నలు వినకుండా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి అక్కడ అతని గురించి ఆలోచిస్తూ గంట గడిపింది. ఏంటి ఇంకా రాదు ఈ పిల్ల అనుకున్న స్వప్న వాళ్ళ అమ్మ వెళ్ళి వాష్రూమ్లో డోర్ తట్టి ఏం చేస్తున్నావు అని పిలిచారు. వస్తున్నా అమ్మ అని అరుస్తూ చెప్పి కాసేపటికి వచ్చింది. అందరూ భోజనం చేస్తుంటే తను ఏంటో చూస్తూ ప్లేట్లో గీతలు గీస్తుంది. ఏమైంది తినకి అనుకున్న వాళ్ళ అమ్మ ఆఫీస్లో అంతా బాగానే ఉందా, ఎవరైనా ఏమన్నా అన్నారా అని అడిగారు. ఆహా, అలా ఏం లేదు అంటూ ఓ ముద్ద తిని తినాలనిపించక నాకు వద్దమ్మా అని గదికి వెళ్ళిపోయి పిల్లో ఒళ్ళో పెట్టుకొని అతనిలో అంత ఫీల్ నేను ఎన్నడూ చూడలేదు, చాలా కొత్తగా మాట్లాడారు అనుకుంది. రొమాంటిక్గా మాట్లాడలేదా అనే క్వశ్చన్ అంతరాత్మ నుంచి వినిపించింది. దానితో తల కొట్టుకొని అవును, పెళ్లి సంబంధం వచ్చిన ఫోటోని ఎక్కడో పెట్టాను, ఆ చీకట్లో తనని సరిగ్గా చూడను కూడా లేదు. అంటే ఇప్పుడు అబ్బాయి బాగుంటే ఓకే చెప్పేస్తావా అని అంతరాత్మ నుంచి మరో క్వశ్చన్. అలా కాదు, నిజంగా అతనేనా అని అనుకుంటూ ఏదో తెలియని ఉత్సాహంతో ఆ ఫోటో కోసం గదిలో వెతికింది. సేపటికి ఆ ఫోటో దొరకడంతో వెంటనే దానివైపు ఆశగా చూసింది. అవును, అతనే అని నిర్ధారించి గ్రహించినట్టు అప్పటికి ఇప్పటికీ ఎంతో తేడా లేదు. నచ్చాడా? అందంగా ఉన్నాడు కాబట్టి ఓకే చెప్తావా అని అంతరాత్మ అడిగింది. ఆహా, అందంగానే ఉన్నాడు, నిజమే. అలా అని ఓకే చెప్తానా అంటే తెలియదు, కానీ ఇతను ఒకరే. ఇంతకు ముందు తన మాటల్లో ఎప్పుడు కనిపించే తను కనపడలేదు. నాతో జీవితం కావాలి అని తనకున్న ప్రేమ కనపడింది. అందుకే నా కోసం ఇక్కడికి వచ్చాడా, నన్ను ప్రేమిస్తున్నాడా అనుకొని నమ్మలేక పైకి చూస్తూ నిజంగా అతను నా కోసం వెయిట్ చేస్తున్నాడా, నన్ను అంత ఇష్టపడుతున్నాడా అని తనలో తానే అనుకొని చిన్న నవ్వు నవ్వుకుంది. అంతలో అడుగుల శబ్దం విని అటు చూసింది. గది తలుపుకి గడియ పెట్టి ఇప్పుడు చెప్పు స్వప్న, ఏమైంది? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా, లేక ఏదైనా జరిగిందా అని కూతురు కళ్ళల్లోకి చూస్తూ తనకి భరోసా ఇవ్వాలి, తోడుగా ఉండాలి అనే దృక్పథంతో అడిగింది. వచ్చిన తన తల్లి మనసు అర్థమైనట్టు వెళ్ళి ఆవిడని చుట్టుకొని అదేం లేదమ్మా అని తలెత్తి, నాకు సంబంధం వచ్చింది కదా అమ్మ, అబ్బాయి మంచివాడు, ఉద్యోగస్తుడు, ఏం చెడు అలవాట్లు లేవు, మనకి చాలా దూరపు బంధువులు, కానీ మనం వద్దు అని చెప్పేశాం కదా అని టక్కుమని చెప్పేశారు. అమ్మ, అతను బాగున్నాడు అని ఆవిడ్ని వదిలేసింది. కూతురు నోటి నుంచి ఆ మాట వినగానే ఆశ్చర్యపోయి అతను నీ మనసుకి నచ్చాడా అని ఆశగా ఉంచుకొని ఉన్న స్వప్న చుబుకం పట్టుకొని అడిగారు. తన మనసు ఏంటో తనకే సరిగ్గా అర్థం కాక రేపు చెప్తానమ్మా, కొంచెం టైం కావాలి అంది. ముందు పెళ్ళి వద్దన్నావు, ఇప్పుడు తను బాగున్నాడు అంటున్నావు, టైం కావాలి అంటున్నావు. సరే నీ ఇష్టం, వద్దు అని చెప్పేశావు కాబట్టి నీ మనసులో ఏముందో త్వరగా చెప్తే నాన్న మాట్లాడతారు అంటూ చేతిలో ఉన్న పాల గ్లాస్ అక్కడ పెట్టి తాగి పడుకో అని వెళ్ళిపోయారు. అమ్మ అని తల ఊపి ఆవిడ వెళ్ళగానే డోర్ వేసుకొని బెడ్పై పడుకొని ఒక్కసారి అతను తనకి రాసి ఇచ్చిన కవితలన్నీ చదువుకుంటూ ఉంది. కొన్నింటిలో చిన్నతనంలో ఉండే అమాయకత్వానికి నవ్వుకుంది. కొన్నింటివి చదివి అప్పటిలోనే అలా ఉన్నాడు కాబట్టి ఇంతకు ముందు నా పెదాలను తన పెద అని ఆగిపోయి పెదవంచున నవ్వుకుంటూ ఓ కవిత ఉన్న పేపర్తో మొహాన్ని తూడ్చుకొని కాసేపటికి మళ్ళీ వాటిని చదవడం మొదలుపెట్టింది. పుస్తకంలో అక్షరాలు ఉంటేనే అందం, అదేంటో నేను నీతోనే ఉంటే నాకు ఆనందం. ఎందుకంటావు? ఓయ్ స్వప్న, నువ్వే నా క్రష్ అంట, నేను నీ క్రష్ అని అంట. ఎందుకంటావు? ఎన్నోసార్లు ఇష్టంగా చూస్తాను నీ వైపు, అయిన ప్రతిసారి కొత్తగా కనిపిస్తావు. ఎందుకంటావు? విరిచిన అందం నీది అయితే అల్లరి చేసే తుమ్మెదని నేనవుతా. ఎందుకంటావు?
ఈ కవిత అతను 10th క్లాస్లో ఉండగా రాసి ఇచ్చింది. కాసేపటికి స్వప్న మిగిలి ఉన్న కొన్నింటిని చూసుకుంది. మనసుకి ఏదో తెలియని తుల్లింత. ప్రతిసారి అలాంటి పరవశమే, కానీ ఇప్పుడు కొత్తగా అనిపించింది. ఒక క్షణం ఆ పేపర్ని చదవడం ఆపి నాటి జ్ఞాపకాలను తెరచి చూసుకొని అతను నా మనసులో ఉన్నాడా? అతను అంత చొరవ చూపుతుంటే నేను కంఫర్ట్గా ఫీల్ అయ్యాను తప్ప చిరాకు పడలేదు అని తనలో తాను అనుకుంది. అది రొమాంటికల్ కంఫర్ట్ ఏమో అని అంతరాత్మ పలికింది. కొన్ని సమయాల్లో మనలో మనకి ఘర్షణ తప్పదు. ఇప్పుడు స్వప్న పరిస్థితి కూడా అలానే ఉంది. అంతరాత్మ మాటలకు నవ్వుతూ అతని ఫోన్ కాలర్ ట్యూన్ గుర్తు చేసుకొని చాలా రొమాంటిక్గా ఉన్నాడు. లేదంటే అలాంటి కాలర్ ట్యూన్ ఎవరైనా పెట్టుకుంటారా అని తనలో తాను నవ్వుకుంటూ, నా ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. అతను తన ప్రేమ చెప్పాడు. నాకు ఇష్టం లేకపోతే కోపమో అసహనమో చిరాకో ఇలా ఏదో ఒకటి రావాలి కదా, కానీ నాకు ఏదో తెలియని ఉత్సాహం కలుగుతుంది. అదో రొమాంటిక్ ఫీలేమో అని అంతరాత్మ వెక్కిరించింది. నిజంగానే అలానే ఉంది అని స్పష్టం చేసింది. అమ్మ, నీ రొమాంటిక్ రోమియో కదా ఆ షేక్స్పియర్, లేదంటే ఇన్నాళ్ళు ఆ కవితలు చూసి మురిసిపోతూ ఉండవు కదా. చెత్త కుప్పలో పడేయకుండా చెక్కు చెదరకుండా దాచుకున్నప్పుడే ఆలోచించాలి కదా చారుమతి అని అంతరాత్మ పలికింది. నిజమే, అతను రాసి ఇచ్చిన ప్రతి పదం నా హృదయానికి కొత్త పరిమళాన్ని ఇస్తుంది. ఆ భావాన్ని ఎవ్వరూ అనుభూతి చెందలేరు, కేవలం నాకు మాత్రమే సొంతం అనుకొని నవ్వుకుంటూ తనని వెంటనే కలవాలని ఉంది. రొమాంటిక్గానా అని అంతరాత్మ అడిగింది. ఏమో, ఎలా అయినా పర్లేదు, తనని ఓసారి చూసి నవ్వుతో కవ్వించాలని ఉంది. ఓహో, అయితే రొమాంటిక్గానే అని తన అంతరాత్మ అంది. అమ్మా, అవును, కవ్వించు మరి, ఆల్ ది బెస్ట్ అని తనలో ఉన్న సంఘర్షణ సద్దుమనగడంతో కళ్ళు మూసి తృప్తిగా ఓసారి నవ్వుకొని కాసేపటి తర్వాత ఆ పాలు తాగి పడుకుంది. తదుపరి రోజు నైటు హర్ష పెళ్లిలో పెళ్లి కొడుకుల ముస్తాబాయి ఉన్న హర్ష పక్కన బెడ్డుపై కూర్చొని తెగ ఆలోచిస్తున్నాడు అతను. ఎవరూ లేకపోవడంతో ఏమైంది అని అడిగిన హర్ష వైపు ఓసారి చూసి తన ప్రేమ గురించి ఎప్పుడో చెప్పి ఉండడంతో రాత్రి జరిగిన అందుకేనా అంత టెన్షన్ అన్నాడు తాపిగా హర్ష. ఏమోరా బాబు అని గుండెల్లో కలుగుతున్న భావంకి తను వస్తుందంటావా అని ప్రశ్నించాడు. వస్తుంది లేరా, నిన్ను ఎవరు కాదంటారు చెప్పు. ఏమోరా, నేను విషయం చెప్పాక తను నాతో సరిగ్గా మాట్లాడలేదు. అయినా నువ్వేంటిరా ఇలా అయిపోయినావు? నువ్వు ఓకే అంటే తనలాంటి వాళ్ళు నీ వెనక లైన్స్ కడతారు. అప్పుడే అతన్ని వెతుక్కుంటూ హర్ష దగ్గర ఉన్నాడని తెలిసి అతని కోసం ఆ గది వద్దకు వచ్చిన స్వప్న ఆ మాటలకు అలాగే నిలబోయింది. తనలాంటి వాళ్ళు 100 మంది వెనుకపడినా తను నా మనసులో ఉంది కదరా, కాబట్టి తనే కావాలి. నువ్వు వెధవ డైలాగ్స్ వెయ్యకు. వస్తుంది అనే ఆశతో ఉన్నా వస్తే బాగుండు. హర్ష వస్తుందిలే, ఆ మొహం మార్చు. నీ ఫేస్కి ఆ ఫీలింగ్ అస్సలు సెట్ కాలేదు. సరేలే. ఇంతలో డోర్ పై కొట్టింది స్వప్న. పెళ్ళికి వెళ్తున్నా అని రెడీ అయిందేమో. రెడ్ కలర్ చీరలో ముద్దుగా తయారై వచ్చింది. తనకి ఏం తీసుకుపోను అన్నట్టు వైట్ షర్ట్ అండ్ బ్లాక్ జీన్స్లో హాట్గా ఉన్నాడు అతను కూడా. హర్ష చిన్నగా పైకి వెళ్ళి మాట్లాడరా, డప్ చెయ్యరు ఎవరు అన్నాడు. అమ్మా అని లేచి తన వద్దకు వచ్చాడు. అతను దగ్గరకు రాగానే మాట్లాడాలి అని మాత్రమే అంది. పైకి వెళ్దాం అని తన వైపు మళ్ళీ చూడగలనో లేదో అన్నట్టు చూస్తూ అడిగాడు. సరే అని పైకి నడిచింది. సుమారు 3 అంతస్తుల బిల్డింగ్. ఇద్దరు ఏ మాట లేకుండానే టెర్రస్ మీదకి వెళ్లారు. పైకి వెళ్ళాక తను టెర్రస్ అంచున నిలబడి చేతులు కట్టుకొని దూరంగా చీకట్లో ఆడుకుంటున్న చెట్ల వైపు చూస్తూ నిలబడింది. అతను ఆమె ఏం చెప్తుందో అర్థం కాక ఆమె మనసులో తనపై ప్రేమ ఉంటే బాగుండు అని కోరుకుంటున్నాడు. వాళ్ళ మధ్య ఉన్న నిశ్శబ్దానికి ప్రపంచం మొత్తం ఏ అలికిడి లేకుండా ఉన్నట్టు ఉంది. చెప్పాలంటే కింద జరుగుతున్న పెళ్లి తతంగాల సవ్వడి పైకి చేరట్లేదు. వేగంగా వినిపిస్తున్న హార్ట్ బీట్ని అదుపు చేసుకుంటూ ఏ నిర్ణయం తీసుకున్నావు స్వప్న అని తనే మాటలు కూడా తీసుకొని మరీ ప్రశ్నించాడు. ఎలా మొదలు పెట్టాలో తెలియక భర్జన పడుతూ ఉంది స్వప్న. అలా అతను అడగడంతో గాఢంగా ఊపిరి పీల్చుకొని చెప్పేస్తాను ఇక అనుకొని అతని వైపు తిరిగి ఏం చెప్పాలో ఎలా మొదలు పెట్టాలో తెలియక మనసుకి అనిపించింది. చెప్పడం మొదలుపెట్టింది. ఈ నైట్ ఇక్కడ ఇలా ఈ లైటింగ్స్ మధ్య రొమాంటిక్గా ఉంది కదా. దానితో ఒక్కసారిగా చుట్టూ చూసుకున్నాడు. పెళ్లి ఇల్లు అవ్వడంతో ఫుల్లుగా ఇంటికి లైటింగ్ ఉంది. చుట్టూ ఉన్న చీకట్లో చూడడానికి అందంగా ఓ అనుభూతి కలిగేలా ఉంది. స్వప్న అలాగే నిలబడి పైకి చూస్తూ ఆకాశంలో ఉన్న ఆ సన్నని నెలవంక, దాన్నే చూస్తున్న నక్షత్రాలు ఇంకా రొమాంటిక్గా ఉన్నాయి కదా. అతను పైకి చూసి అతని మనసు మదనపడుతుంది అని అర్థం చేసుకున్న స్వప్న నిన్న రాత్రి ఇంత రొమాంటిక్
రొమాంటికల్ నైట్ చాలా భయంకరంగా అనిపించింది. ఎందుకంటే పైన నెలవంక లేదు, చుట్టూ లైటింగ్స్ లేవు, కాసేపు నువ్వు లేవు, కేవలం నిశ్శబ్దం ఉంది. కానీ ఏ క్షణమైతే నువ్వు నాతో నడవడం మొదలు పెట్టావో ఆ క్షణం నుంచి ఆ నైటు రొమాంటిక్గానే అనిపించింది. ఇది గుర్తించింది అని హృదయాన్ని చూపించి మనసులో నీపై ఉన్న భావం పేరు నాకు తెలియదు, కానీ అది రొమాంటిక్గా బాగుంది. నీ మనసు తెలిసాక నాలోని ఫీలింగ్ మరింత రొమాంటిక్గా అనిపించింది అని నవ్వేస్తూ అతని వైపు అడుగులు వేస్తూ, ఇలా ఈ రాత్రి నీతో కాసేపటి నిశ్శబ్దం, ఇప్పటి ఈ భావాల పరాయణం చెప్పాలంటే నీతో ఉంటే ప్రతిక్షణం రొమాంటిక్గానే అనిపిస్తుంది. ఎందుకంటావు? తన మాటల భావం అర్థమయ్యి పెదాలపై నవ్వుతో నిజమేనా అన్న ఆశ్చర్యంతో కదలకుండా నిలబడిపోయాడు. ఎన్నో ఏండ్ల నిరీక్షణ ఒక్కసారిగా దూరం అయిపోతుందేమో అని కలిగిన భయం, తన ప్రేమ పొందలేను ఏమో అన్న ఆవేదన అన్నీ పోయి హృదయం కాస్త తేలికపడినట్టు అనిపించింది అతనికి. స్వప్న అతని ముందు నిలబడి మనసుని 100 సార్లు అడిగాను షేక్స్పియర్, నేను అతన్ని ప్రేమిస్తున్నానా లేదా అని. అప్పుడు చెప్పింది, నువ్వు రాసి ఇచ్చిన మొదటి లెటర్ని తీసుకున్న రోజే నేను నీ మాయలో పడిపోయాను అని. అందుకే నా మనసుకు ఇప్పటి వరకు ఎవ్వరూ నచ్చట్లేదు అని చెప్పింది నా మనసు. ఒక్కసారి మన గతాన్ని తెరిచి చూసే వరకు తెలియలేదు నాకు నీపై ఉన్న ప్రేమ. నిన్న నైటు నిన్ను హర్ట్ చేసి ఉంటే సారీ అని అమాయకంగా చెప్పి తెలుసుకోలేకపోయాను అని చిన్నగా అంది. అతను గుండెపై చెయ్యి వేసుకొని, ఇది కల కాదు కదా? కాదు అని తల అడ్డంగా ఊపింది. నిజంగా? నిజమా? అవును అని తల నిలువుగా ఊపింది. అయితే ఒక్కసారి హగ్ చేసుకోనా? చాటుకున్న కనురెప్పలు పైకెత్తి ఆశ్చర్యంగా చూసింది. ఇంక నేను హగ్ చేసుకోలేదు కదా, ఎందుకు అంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు? రొమాంటిక్గా ఉంటుందనా అని నవ్వుతూ, అయితే ఇది నిజమే అని ఆమె వెనక్కి వెళ్ళి ఆమెను అతుక్కొని ఆమె భుజంపై తలవాల్చి, ఇలా హగ్ చేసుకొని మాట్లాడితే రొమాంటిక్గా ఉంటుంది అని హగ్ చేసుకోమన్నా అంటూ తన నడుం చుట్టూ చేతులు వేసి ఒక్క దేహంగా అన్నట్టు అతుక్కొని, నిన్న నైట్ నుంచి నాకు నేను నచ్చట్లేదు, అది నీ వల్లే. ఎప్పుడు నా మాటలకు నువ్వు నిన్న రాత్రి నా మనసులో మాట చెప్పాక ఉభావంగా ఉన్నావు, అది తట్టుకోలేకపోయాను. ఇక్కడికి ఎప్పుడు వస్తానా? అసలు వస్తానా రానా? వస్తే ఏ నిర్ణయం తీసుకొని ఉంటావు? ఇలా ఎన్ని రకాలుగానో ఆలోచనలతో కొట్టుకులాడాను. ఫైనల్లీ నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అతని చొరవకు తెలియని హాయితో నిలిచి అతని మాటల్లోని భావాలను వింటూ కన్నులు మూసుకున్న తను, డ్రీమ్ ఏంటి అంటూ కనులు తెరిచి హాఫ్ ఫేస్ టర్న్ చేసి అతన్ని చూస్తూ అడిగింది. అతను ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఇలా నిన్ను చుట్టుకొని నా ప్రేమని నీకు రొమాంటిక్గా చెప్పాలి అనేది నా డ్రీము. ఆ మాటకి ఆమె అందంగా నవ్వేస్తే అతను అంతకన్నా అందంగా ఆనందంతో నవ్వేస్తాడు. ఇంతలో హర్ష నుంచి ఫోన్ వచ్చింది. దానితో మళ్ళీ కాలర్ ట్యూన్ అందుకుంది. చెలి చెక్కిళ్ళే ముద్దులతోనే తడిమెయ్యాలా అంటూ. అయినా ఏమాత్రం ఇంచు కూడా దూరం జరగకుండా సాంగ్ లిరిక్స్కి ఆ మూమెంట్స్కి అతను నవ్వుకుంటూ ఓ చేత్తో ఫోన్ లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసిన వెంటనే, నేను మండపంకి వెళ్ళాలిరా, మీరిద్దరూ ముహూర్తం సమయంకి అయినా రండి. సరే తప్పకుండా అని కాల్ కట్ చేస్తాడు. అతని చేతి నుంచి విడిపించుకుంటూనే ఆమె చేత్తో అతని చేతిని పైన వేసి అతని వైపుకు తిరిగి, నీ ఎదనేను ఎత్తుకెళ్ళను అని అనుకుంటూ, ఆ సాంగ్ పెట్టుకున్నావా? నిజం చెప్పమంటావా? రొమాంటిక్గా చెప్పమంటావా? ముందు నిజం చెప్పు, ఆ తర్వాత రొమాంటిక్గా చెప్పు. కానీ నిజమైతే అవును, నా ఎద నీతోనే ఉందని ఆ కాలర్ ట్యూన్ పెట్టుకున్నా. ఇంకా రొమాంటిక్గా అయితే నీ బుగ్గలు భలే అందంగా ఉంటాయి అని నవ్వుతూ చెప్పి, నిన్న రాత్రి కూడా వాటి మెరుపు చూసే నిన్ను గుర్తుపట్టాను అలా నీ చెక్కిళ్ళపై అంటుండగానే ఆమె అతని నోటిపై చెయ్యి అడ్డుపెట్టి నవ్వేస్తుంది. తల వంచుకొని, చాలు చాలు ఇక ఆపు అన్నట్టు తల అడ్డంగా ఊపుతూ ఆమె తలని అతని ఎదకి ఆనించింది. అతను హక్కున తన చుట్టూ చేతులు వేసి ఆమె తలపై తొలి అదర సంతకాన్ని తన తొలి ప్రేమ కానుకగా పంచాడు. అతని ప్రేమకి పరవశించి అతని హృదయంపై అలానే తల ఉంచి అతన్ని హత్తుకొని ఉండిపోయింది. ఆమె కాసేపటికి స్వప్న అలానే ఉండి అతనితో, అవును, అంత చీకట్లో నన్ను ఎలా గుర్తుపట్టావు? రాత్రి చెప్పా కదా నువ్వు నా క్రష్వి, అందుకే గుర్తుపట్టాను అని. అచ్చా, అది రొమాంటిక్గా చెప్పావు, కానీ ఇప్పుడు నిజం చెప్పు. అతను నవ్వుతూ, హర్షగాడి వల్ల తెలుసు నువ్వు ఎలా ఉంటావు అనేది, అందుకే ఈజీగా గుర్తుపట్టాను. చాలానే చేశావు నా వెనుక, అయితే ఏమి చేయలేదు, ప్రేమించాను, అది రొమాంటిక్గా. దానితో స్వప్న నవ్వేస్తూ, అమ్మకి నా మనసు చెప్పేస్తాను షేక్స్పియర్, మా నాన్న మీ వాళ్ళతో మాట్లాడతారు అని చెప్పింది. నేను మా వాళ్ళతో మాట్లాడే వచ్చాను, ఇక మన పెళ్ళే. ఆ మాటకి సిగ్గుతో తలదించుకొని ఆ అంటూ దూరం జరిగి, ముందు కింద పెళ్ళికి వెళ్దామా? పెళ్ళికి వెళ్ళినా ఇలా నా చెయ్యి వదిలిపెట్టకుండా రొమాంటిక్గా పట్టుకొని ఉంటానని చెప్పు. నీతో
నీతోనే వచ్చేస్తాను. జోక్ చేయకు, అక్కడ 100 మంది పైన ఉంటారు. అయితే అలా కుదరదు షేక్స్పియర్, అప్పుడు అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉందాం, కూర్చో అంటూ తను కూర్చొని ఆమెని తన ఒళ్ళోకి లాక్కున్నాడు. ఆ చర్యకి ఆమె వెళ్ళి అతని హృదయంపై వాలింది. ఆ క్షణం ఆమెని అంత దగ్గరగా చూసిన అతని మనసుకి నిజంగానే చెలిచెక్కిళ్లను ముద్దులతో తడమాలి అనిపించి ఆమె మొహాన్ని సున్నితంగా పట్టుకొని అతని ప్రేమంతటిని ఆమె చెక్కిళ్లపై చిరుముద్దులతో పంచాడు.